ఏం చేస్తున్నారు నాన్న? అందరి ముందు నేనేం తప్పు చేశానని కొట్టారు? ఆడపిల్ల, అందులోనూ నీ చెల్లెలు వరుస అవుతుంది. తనతో అంత కటువుగా ప్రవర్తించినందుకు కొట్టాన్రా. అబద్ధం చెప్పొద్దు బా. ఆ ఫోటో కేదార్కి ఇవ్వకుండా యాడ దాచి పెడతామేమోనని కొట్టుండవు గదో. తిక్కగా మాట్లాడితే నిన్ను కూడా కొడతా. కొట్టండి. మమ్మల్ని అందరినీ తన్ని ఇంట్లో నుంచి తరిమేయాలన్నదే కదా నీ ప్లాను. ఆ ఫోటో కేదార్కి దొరికితే తీసుకువెళ్లి ఆ వీరశంకర్కి చూపిస్తాడు. అప్పుడు ఆయనకి యువరాజు మీద అనుమానం మొదలవుతుందని కేదార్ దగ్గరున్న వాళ్ళమ్మ ఫోటోని తీసుకున్నాడు. ఇప్పుడు మీరా ఫోటోని కేదార్కిప్పించారు. అబ్బే, ఆ ఫోటోని ఆ ముసలుడికి చూపిస్తే ఏంది పరిస్థితి? రొంతైనా భయం ఉండదా నీకో? ఆ అమ్మి ఫోటో కింద పడేసుండాడని బిడ్డను కొట్టుండావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను వీణ్ణి కొట్టింది ఫోటోని కింద పడేసినందుకు కాదు. శ్రీవల్లి సుహాస్ని ఫోటో చూస్తుంటే ఫోటోను లాగినందుకు, దానివల్ల శ్రీవల్లి గాయమైనందుకు. అలా లాగాడు కాబట్టి శ్రీవల్లి కేదార్ వాళ్ళ అమ్మ ఫోటోని చూడలేదు. చూసుంటే శ్రీవల్లికి తను కేదార్ చెల్లెలని తెలిసిపోయేది. యువరాజ్ లాగేశాడు కాబట్టి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డమ్మా. ఏంటమ్మా నిష్క, ఏమన్నావు? శ్రీవల్లి కేదార్ అన్నా చెల్లెళ్ళని శ్రీవల్లికి తెలిసిపోతుందా? శ్రీవల్లి కేదార్ అన్నా చెల్లెలవడమేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది మావయ్య. నిషిక అలా అనలేదు నాన్న. వాళ్ళిద్దరూ అన్న చెల్లెలు ఎలా అవుతారు? ఇందాకే అంటే మళ్ళీ అనలేదంటావేంట్రా? నిషిక అలానే అన్నది. సుహాస్ని ఫోటో శ్రీవల్లి చూస్తే ఏమవుతుందమ్మా? చెప్పు నిష్క. యువరాజు, శ్రీవల్లి సుహాస్ని ఫోటోని చూడకూడదనే ఫోటో లాగేశాడా? అవును. ఆ అమ్మి కూడా ఫోటో చూసి ఆడ పెద్ద డిస్కషన్ పెడతాదని లాగుండాడు. ఆ సుహాసిని పేరు ఈ ఇంట్లో ఇనపడకూడదు కాబట్టే లాగుండాడు. అంతే మావయ్య, అంతే. అసలే ఆ కేదార్ శ్రీవల్లి అన్నా చెల్లెలు అని ఓవర్ యాక్షన్ చేస్తుంటారు కదా, అలా ఫోటో విషయంలో చేస్తారేమో అని అన్నాను. మీకే ఇంకోలాగా అర్థమైంది. అలా అన్నావా? అట్నే అనింది. ఇంకో తూరి నువ్వు ఆ కేదార్ విషయంలో జోక్యం చేసుకోవద్దు బా. అంతా అబ్బోడు చూసుకుంటా ఉండాడు కదా. పదండి.